నువ్వా? నువ్వు కుమారా? నాన్నగారు. ఏమి కుమారా? ఈ చతుర్దశి భువనాల్లో మీ మాట చెల్లి తీరవలేను కదా. చెల్లకపోతే నేనే పెట్టి కాళ్ళు రాస్తా, నరికేస్తా, చంపేస్తా, పుడిచేస్తా. శాంతం భోషాను. నాన్నగారు సావధానంగా వినండి. ఆనాడు సన్యాసులు అవుతామంటే సంసారాలు కమ్మలది మీరే కదా. అవును అన్నాను. అంటే మా అంతటా మేము సంసారం కాలేకపోతున్నాం. మీరైనా మా పెళ్లి చేసి మీ మాట దక్కించుకోండి, లేదా అవమానం. అవమానం ఎవరికి? మీకు, నాకు. ఓరి పుత్రగానమా, నేను ఏనాడో ఇచ్చిన ఆజ్ఞ నేటి వరకు పాటించలేదా? లేదు. నీ ముఖము నాకు చూపించద్దు. అన్నయ్య, ఇంత కోపమా అన్నయ్య? తమ్ముడు, ఇది కోపం కాదు, నాన్నగారు ప్రతాపం. అరే తమ్ముడు, నాన్నని ఎలా అడిగినా కోపడతాడు రా. మరి సాధన